మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. లూకాసు వార్త 4వ అధ్యాయము 19వ వచనం. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చదివినటువంటి వాక్య భాగం ఎంతో అమూల్యమైన, శ్రేష్టమైన, నేడు మనం గుర్తించవలసిన, అనేకులు గమనించవలసినటువంటి పాఠ్యము. అదేదనగా హితవత్సరము ప్రకటించబడుతుంది. మనం ఇప్పుడు ఆ హితవత్సరములోనే, అనగా హితమైనటువంటి సంవత్సరంలోనే, ఇంకా దయ కలిగినటువంటి సంవత్సరంలోనే, ఇంకా ఆయన కటాక్షము కలిగినటువంటి సంవత్సరంలోనే మనం నిలిచి ఉన్నాం. మనం దీని యొక్క సరైనటువంటి తర్జుమాను చూసినట్లయితే హితవత్సరము అనగా కృపాకాలము. ఇప్పుడు మనందరికీ అర్థమవుతుంది కృపాకాలము ఎలా వచ్చింది, కృపాకాలం అని ఈ కాలమును ఎందుకు అన్నారు అని. ప్రభు హితవత్సరమును ప్రకటించడానికి భూమి మీద దిగి వచ్చారు. అనగా హితవత్సరం ఆయనతో ప్రారంభించబడింది. ఆయన రాకతో కృపాకాలం ప్రారంభించబడినది. ఆయన రాకడ జరిగి ఆయన మన కొరకు మరణించి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడయ్యి తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఈ కృపాకాలం ఇంకా నడుస్తూనే ఉన్నది. అయితే ఎప్పటి వరకు ఈ కృపాకాలం మనకు ఉంటుంది అని చూసినట్లయితే ఆయన యొక్క 2వ రాకడ వరకు ఈ కృపాకాలం మనకు అనుగ్రహించబడినది. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కనుక మనం ఈ కృపాకాలంలోనే కృపను పొందుకోవలసిన వారమై ఉన్నాము. రక్షణ లేని వారు నేడే రక్షణ దినమని ఆయన రక్తంలో కడగబడవలసిన వారై ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నేను పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి, ఆయన ఆత్మశక్తి చేత నేను నింపబడాలి, అభిషేక పూర్ణునిగా నేను మార్చబడాలని ఆసక్తితో, తృష్ణతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని దానిని పొందుకోవలసిన వారై ఉన్నారు. మరియు ఈ కృపాకాలము మనకు కృపను అనుగ్రహిస్తుంది. దాని అర్థం కృపాకాలం ఉంది కదా అని పాపాలు చేస్తూ, పాపంలోనే మగ్గిపోతూ, పాపాలతో అంటుకట్టబడి సాతాను మార్గాల్లో మనం అడుగు వేయకూడదు. ఈ కృపాకాలంలో మనము చేసినటువంటి పాపములకు క్షమాపణ దొరికేటువంటి కాలం ఇది. మనము తెలియక చేసినటువంటి పాపాలను ఆయన క్షమించి మనకు ఆయన కృప చేత మనకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, స్వేచ్ఛను అనుగ్రహిస్తారు. మనం ఒకసారి కృప అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే గ్రేస్, దయ, కటాక్షము ఆయన ద్వారా ఉచితంగా కలిగేటువంటి ఆ కృప. దీని కొరకు దేనిని మనం చెల్లించవలసినటువంటి అవసరత లేదు, అక్కరలేదు. దానికి ప్రతిగా ఏది ఇవ్వవలసినటువంటి అవసరమే లేదు. కేవలం కృపచేతనే మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఈ కాలమును మనము జీవించి ఉన్నాము అంటే ఆయన కృపచేతనే. ఈ కాలములో మనం రక్షణ పొందుకోవడానికి, ఆయన వైపు తిరగడానికి కృప ఎంతో విస్తారముగా, మెండుగా కుమ్మరించబడుతున్నది. అన్నప్పుడు మనము నిశ్చయంగా ఈ కృపను అనుభవించవలసిన వారమై ఉన్నాము. ఒక తీయటి నీటి ఊట ఊరుతూ ఉన్నప్పుడు అనేకులు దాహముతో ఆ ప్రాంతంలో నిలబడినప్పుడు వారికి దాహం ఎలా తీర్చబడుతుంది? ఆ ఊట వారి నోట్లోకి ఉన్న పాటును వచ్చి వారి కడుపు నింపి దాహాన్ని తీర్చదు. ఊట యొద్దకు ఎవరైతే వెళ్ళి ఆ నీటిని తీసుకొని స్వీకరిస్తారో, ఎవరైతే ఆ నీటితో వారి కడుపును నింపుకుంటారో, ఆ జలమును నోటితో అంగీకరిస్తారో, అప్పుడు మాత్రమే వారు ఆ తీయటి ఊటలో ఉన్నటువంటి నీటి యొక్క మాధుర్యాన్ని, రుచిని అనుభవించగలుగుతారు. అట్టి విధంగానే కృపాకాలం అందరికీ ఒకే విధంగా కృపను అనుగ్రహిస్తూ ఉన్నప్పటికీ ఎవరెవరైతే ఆ కృప యొద్దకు వస్తారో వారు మాత్రమే ఆ కృపలో ఉన్నటువంటి సారమును, రుచిని, మాధుర్యమును, సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని అనుభవించగలుగుతారు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నేను యెహోవాను రుచి చూచి ఎరిగి తినేని. అవును, ఆ రుచి ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన అనుభవించాడు. మనం కూడా నేటి దినాన ఆయన యొద్దకు వచ్చి ఆ కృపలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించాలి. ఈ హితవత్సరం మనకు ప్రకటించబడుతూ ఉండగానే మనం ఈ హితవత్సరాన్ని ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. కృప అనగా మరొక అర్థం మనం చూడాలంటే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుయే. ఆ కృప చేత మనకు కాలం అనుగ్రహించబడుతుంది. అనగా ఆయన దీర్ఘ శాంతము ఇంకా కనిపెడుతూ ఉన్నది. ఈ రోజు నా కుమారుడు నా ఎద్దుకు తిరుగుతాడు, ఈ రోజు నా కుమార్తె నా వైపుకు తిరుగుతుంది, ఈ రోజు వారి పాపాలను విడిచిపెట్టి నన్ను అంగీకరిస్తారు, ఈ రోజు నా రక్తంలో కడగబడడానికి వారి హృదయాన్ని అర్పిస్తారు, ఈ రోజు మారు మనసును పొందుకుంటారు, ఈ రోజు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తారు, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తారు, ఈ రోజు నా పాదాల చెంత వీరు ప్రార్థన చేస్తారు, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారు, ఈ రోజు వారి పాపాలన్నీ గుర్తించి సరిచేసుకుంటారని ఈ రోజుకు ఆ రోజు ఆయన దీర్ఘ శాంతము చేత కృపను మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అయితే నేడు మనం చేయవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా మనం ఈ హితవత్సరమును ధరించుకోవాలి, ఈ కృపను మనం పొందుకోవాలి. రక్షణ వస్త్రమును ధరించుకున్న వారంగా కృపలోకి మనం పరిగెత్తుకుని రావాలి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ కృపాకాలం మనకు రక్షణ కార్యాన్ని
ఉచితంగా అనుగ్రహించేటువంటి కాలం కనుక మనం కృపలోకి అడుగు పెట్టాలి, రక్షణను పొందుకోవాలి. ఇప్పుడు కాదు మరొక దినమున, ఇప్పుడు కాదు వచ్చే మాసంన లేదా వచ్చే సంవత్సరమున అని మనము దాటిపోక ఈ కృపాకాలం హితవత్సరం ప్రకటించబడుతూ ఉండగానే మనము దానిని అనుభవించవలసిన వారమై ఉన్నాము, ధరించుకునవలసిన వారమై ఉన్నాము, పొందుకునవలసిన వారమై ఉన్నాము. ఈ హితవత్సరం ఎలా ప్రకటించబడుతుంది? మనకు మరొక సందేహం వచ్చినట్లయితే ఈ హితవత్సరాన్ని ప్రభు ప్రకటిస్తూ వచ్చాడు, నేనే మార్గము సత్యము జీవము అని. మరి నేటి దినాన ఆ హితవత్సరం ఏ విధంగా ప్రకటించబడుతుంది అని చూసినట్లయితే ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ స్వార్థ చేతనే, ఈ ఉపదేశము చేతనే, ఈ ప్రసంగము చేతనే, దైవ వాక్కు చేతనే ఆయన హితవత్సరం ప్రకటిస్తూ ఉన్నాడు. తన సత్య సేవకుని ద్వారా ప్రపంచమంతటా హితవత్సరమును ప్రకటిస్తూ వస్తున్నారు. ఎట్టి పాపంలో ఉన్నా, ఎట్టి క్రియలలో ఉన్న, ఎట్టి బంధకాలలో ఉన్న, ఎట్టి దుష్టత్వంలో ఉన్న, ఎట్టి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎన్ని బంధకాలలో ఉన్నా నా యొద్దకు మీరు తిరిగినట్లయితే, నా తట్టు మీరు తిరిగినట్లయితే, నా యొద్దకు మీరు వచ్చినట్లయితే, నా పాదాల చెంతకు మీరు చేరినట్లయితే, నా సన్నిధికి మీరు వచ్చినట్లయితే నేను మీకు కృపను అనుగ్రహిస్తాను. మీ బంధకాలు తెంచి, మీ పాపాల నుండి మిమ్మల్ని విమోచించి, మీకు రావాల్సినటువంటి శిక్షకు, దోష శిక్షకు ప్రతిగా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి మీ బ్రతుకును మారుస్తాను. కారణం మీ కొరకు మీరు చేసిన పాపాల నిమిత్తం నేను ఎప్పుడు కలువరి సిలువలో యాగమయ్యాను, బలి అర్పణ అర్పించాను. సిలువకు మేకుతో మీ పాపాలని దిగగొట్టి మీకు విమోచన కలుగు చేశాను, మీ పాపాలకు క్రయధనమును చెల్లించి వేశానని ప్రభు సెలవిస్తున్నారు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు హితవత్సరం ప్రకటించబడుతూ ఉండగానే ఈ కృపా కాలంలోనే ప్రభు యొద్దకు మనం చేరదాం. రక్షణ లేని బిడ్డలు రక్షణ కొరకు అడుగు వేస్తాం. పరిశుద్ధాత్మ గురించి ఇంకనూ అనాలోచనతో ఉంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. అనేకులు రక్షణ పొందుకున్నామనేటువంటి భ్రమలో ఉంటారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోకి, దైవ చిత్తాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అడుగు వేయలేని వారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేని వారుగా ఉంటారు. అనేకులు వాక్యాన్ని ధ్యానిస్తరగానే రక్షణ పొందుకోవడానికి అడుగు వెనక వేస్తూ ఉంటారు. ఇలా పలు రకాలైనటువంటి క్రియలను బట్టి హితవత్సరమును పొందుకోలేని వారుగా, కృపా కాలములో కృపనే పొందుకోలేని వారుగా నిలిచిపోతూ ఉంటారు. కనుక నేడు పరిశుద్ధాత్ముడు తేటగా తెలియజేస్తున్నాడు, ఈ కృపాకాలం మీకోసమే. ఇది ఈ భూమి మీద శరీరధారిగా మట్టి దేహమును ధరించుకున్న నాడు ప్రారంభించి నా రెండవ రాకడతో దీన్ని ముగించబోతున్నానని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. కనుక ఆయన గురించి రాయబడినటువంటి మాట, దొంగ వలె ఆయన వస్తాను అని. కనుక ఆ దినమైనను, ఆ సమయమైనను, ఆ గడి అయినను మనం తెలుసుకోలేము. కనుక ఆ దినము కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టుకునవలసిన వారమై ఉన్నాము. కృపా కాలంలో కృపను పొందుకొని, ఒకవేళ ఆయన రెండో రాకడ జరిగి ఆయన జిల్లును ఆయన తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఇక హితవత్సరం ఉండదు, కృపా కాలం ఉండదు, ఇక శిక్షా కాలము, తీర్పు కాలము ఇవే మిగులుతాయి తప్ప ఇక కృప ఎన్నటికీ దొరకదు. ఆ దినమున రక్షణ కొరకు, కృప కొరకు, దయ కొరకు, వాత్సల్యత కొరకు కన్నీరు మున్నీరుగా విలపించినా, ఏడ్చినా, కేకలు వేసిన కృప దొరకనే దొరకదు. ఈ కృపా కాలంలో సమృద్ధిగా ఆయన కృప దొరుకుతూ ఉండగానే, ఆయన సత్యవాక్కు వినబడుతూ ఉన్న తోడనే ఆయన వైపుకు మనం తిరిగినట్లయితే, మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడినట్లయితే, మన పాప క్రియలను విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని రక్షిస్తాడు. అది ఏ విధమైన పాపం అయినప్పటికీ, కోపం అనేటువంటి పాపము, దూషణ అనేటువంటి పాపము, క్రోధం అనేటువంటి పాపము, వ్యభిచారం అనేటువంటి పాపము, దొంగతనం అనేటువంటి పాపము, అసూయ అనేటువంటి పాపము, గర్వం అనేటువంటి పాపము, అహంకారం అనేటువంటి పాపము, ప్రార్థన చేయలేని పాపము, పరిశుద్ధాత్మ గురించినటువంటి ధ్యాస లేని పాపము, వీటన్నిటి విషయంలో ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ మనం ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన నిశ్చయముగా కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ కృపాకాలంలో కృపను కాలదన్నుకొని ఆయన చిత్తానికి, ఆయన దయకు వ్యతిరేకంగా ఎదురాడినట్లయితే కృప దొరకనే దొరకదు. ఆ కృపకు వ్యతిరేకముగా శిక్ష, తీర్పు పొందుకోవలసి వస్తుంది. కనుక ఆ నరకం నుండి తప్పించబడుటకు ఈ కృపాకాలం మన కొరకే అనుగ్రహించబడినదని, ఆయన మన కొరకే ఈ శరీరధరగా ఈ భూమికి దిగి వచ్చారని, ఆయన మన కొరకే మరణములను విరిచి పునరుద్ధరణుడయ్యాడని, ఆయన మన కొరకే రాని ఉన్నాడని గుర్తించి ఈ హితవత్సరంలో కృపను పొందుకొని ఆయన రాజ్యానికి వారసులుగా ఎదురు చూసేటువంటి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా మార్చబడదాము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో ఎదుగట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలాల వంచు కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపీకరణ కటాక్షములు తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారం మీ నిండాలుగా దీవించండి. ఈ హితవత్సరం ప్రకటించబడుతూ ఉండగానే నీ కృపలకు ప్రతి వారు అడుగు పెట్టినట్లుగా సహాయం అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ, పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మ నింపుదల, ఇక్కడ పాపం మీద జయము అనుగ్రహించి వారిని నిండాలుగా దీవించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ని నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.